వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటక్క ఇన్ని ఎగ్స్ అనుకుంటున్నారా? రైస్ కూడా ఎంత పెట్టారంటే అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఫ్రెండ్కి అయితే ఫీవర్ వచ్చింది, బాగా బాగోలేదు, క్యారేజ్ పంపిస్తానని చెప్పాను, అందుకనే వంట చేస్తున్నాను. మేమైతే ఇక్కడ ఉండేటప్పుడు ఒకరికొకరు అన్నీ షేర్ చేసుకుంటాం. వాళ్ళు సెలవుకి వెళ్ళి వచ్చినా, మేము సెలవుకి వెళ్ళి వచ్చినా సరే వచ్చేసరికి అయితే వంట అయితే చేస్తామన్నమాట. వాళ్ళు వచ్చేటప్పుడు మేము చేస్తాం, మేము వెళ్ళేటప్పుడు వాళ్ళు చేస్తారనమాట. అలా చేసేస్తే రెడీగా ఉంచేస్తాం. వచ్చేసరికి ఏం వండుకుంటారండి. శ్రావణ మాసం అయితే నేనైతే నాన్ వెజ్ తినానండి, అందుకనే బీరకాయలు కట్ చేసి బీరకాయ శనగపప్పు అయితే వండుతున్నాను అనమాట. బీరకాయ శనగపప్పు మాకు బాగా అలవాటు వండుకోవడము. శనగపప్పు అనేది కంపల్సరీగా బీరకాయలు వేసి వండుతాం అనమాట. బీరకాయలు వేరే ఫ్రెండ్ ఇచ్చిందనమాట, వాళ్ళ గార్డెన్లోనివి. నేనైతే ఈ విధంగా వండుతాను, మీరు కామెంట్ చేయండి ఎలా వండుతారో. ఇంకా రైస్ అయితే అయిపోయింది, ఎగ్స్ కర్రీ కూడా ఉడుకుతుంది, రసం అయితే చేసేసాను, ముందే రసం చేసేసాను. ఇంకా బాక్స్ అయితే కట్టేస్తున్నాను, టైం అయిపోతుంది కదా, 11:30 అయిపోతుంది. ఇంకా బాక్స్ అయితే వేసేసి రసం ఒక దీంట్లో, అన్నం ఒక దీంట్లో వేసి, ఇంకా ఎగ్స్ అయితే ఉడికిపోయి వేడివేడిగా ఉన్నాయి, ఇంకేసేసాను అనమాట. అన్నీ కూడా ప్యాక్ చేసేసాను, ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి వేసాను అనమాట. ఒకే ఫ్లాట్లో ఉన్నాము, వేరే ఫ్లాట్ అనమాట, ఆపోజిట్ ఫ్లాట్లో ఉంటారు. బ్యాగ్లో వేసేసి ఇంక పట్టుకెళ్ళి వెళ్ళిపోయాను. అప్పటికే 12 అయిపోయిందండి. చాలా వేగంగా వంట చేసుకుంటారు వాళ్ళైతే మాత్రం, మాకన్నా వాళ్ళే వేగంగా చేస్తారు, మేమే కొంచెం లేట్గా చేసుకుంటాము. ఇంకా వచ్చానండి వెంటనే, తను ఫుల్గా పడిపోయిందంట. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.